నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు MNTV న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అల్లూరు జిల్లా పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం మాట్లాడుతూ, ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందదు, ఖరీదైన ఫీజుల వల్ల విద్యార్థులు చదువుకోలేరని హెచ్చరించారు. కోటి సంతకాల సమర్పణలో భాగంగా ర్యాలీని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురంలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులను స్వంత సమస్యగా భావించి తక్షణమే పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి 48 గంటల్లో పూర్తి పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. PRN వరుస అంటాం, నుంచి రామినాయుడు వరుస. అది 800 చిల్లర ఓట్లు సార్. ఇది ఎంత డిస్టెన్స్ రెండింటికి? నాకు అది అసలు ఏ షాప్కి వస్తుందో చెప్పండి. తెలుగు రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు ఆదర్శనీయమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 73వ ఆత్మార్పణ దినోత్సవంలో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. యువత ఆయన త్యాగం, విలువలను గుర్తించి పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వగ్రామ జువ్వల దిన్నె పర్యాటక కేంద్రంగా అభివృద్ధి, అమరావతిలో 6.8 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసే చర్యలు చేపట్టబడ్డాయని తెలిపారు. ఈరోజు పడిపోతున్న ఈ లోగోలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు ఆ విగ్రహం పేరు కానీ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం. మరి మనందరం కానీ ఆయన ఆశయాలను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గారి యొక్క వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివారణలు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు, మాజీ మేయర్ అజీజ్ గారు మరియు అనేక మంది విజయవాడలో కూడా 6 గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఉంది. యాక్చువల్గాను ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాట్లాడు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి రోజున ఈరోజు నెల్లూరు జిల్లాలో మంత్రి గారు మిగతా అందరూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఓకే.
ప్రైవేట్ కళాశాలల సంఘం ఆపస్మ ఆధ్వర్యంలో ఆత్మకూరు డివిజన్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించబడింది. మనోహర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ పోటీలను క్రీడాకారుల గౌరవ వందనంతో ప్రారంభించి రన్నింగ్, లాంగ్ జంప్, త్రోబాల్, షాట్ పుట్ విభాగాల్లో జూనియర్, సీనియర్ కేటగిరీస్లో 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆపస్మ ఆధ్వర్యంలో మెగా స్పోర్ట్స్ మీట్ 2025 జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలోని 12 స్కూళ్ళ నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు ఈ ఎక్కడం జరుగుతుంది. అలాగే 28వ తేదీ జరిగే జిల్లా స్పోర్ట్స్ మీట్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది. 28వ తేదీ అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజులు వినేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం సంతోషంగా. చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ కార్యక్రమం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో అతి సంబరంగా ఆత్మకూరు మున్సిపాలిటీ 2వ వార్డు వెంకట్రావుపల్లి గ్రామంలో రజకుల శ్మశాన వాటికను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించిన ఘటనపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య పేదలు, చిన్న కులాల వారు ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చారు. సోమవారం గ్రామస్తులతో కలిసి బీఎస్ఆర్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి సమస్యను వివరించారు. ఆర్డీఓ బి పావని వాటికను కాపాడేలా చర్యలు తీసుకునే హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూముల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా కదలాలని నాయకులు కోరారు. దాన్ని సభ్యం చేశారు. తహసీల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము ఇచ్చాము. మేము ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చాము. ఈరోజు మాకున్న శ్మశాన స్థలం గురించి ఉన్నాం ఆడవాళ్ళందరూ. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 2వ వార్డులో ఉన్నటువంటి వెంకట్రావుపల్లి దగ్గర శ్మశాన ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమయ్యి ఈ అన్యాయాలను ఎదిరించాలి. ఎక్కడైనా శ్మశాన భూములు కానీ, ఉన్న నివాస భూములు కానీ, పేద ప్రజలకు రావాల్సిన హక్కులు, రావాల్సిన భూముల్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి, అందువల్ల పేద ప్రజల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత వర్ధాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా మేము కోరుకుంటూ అందుకోసం మేము పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేరుల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న శుక్రవారం రోజు వచ్చి ఆత్మకూరు వెంకట్రావుపల్లిలో జరిగిన అన్యాయం గురించి మొన్న చూడటానికి మేము వచ్చాము. నెల్లూరు జిల్లా నుంచి మా కమిటీ తరఫున. ఈరోజు సోమవారం రోజు మేడం ఆర్టీఓ గారిని వెళ్ళడానికి వచ్చాము. దాని విషయం మాట్లాడాము. మీకు అన్యాయం కనుక మీ స్థలాన్ని మీకే ఇస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ నర్సాపురం ప్రాంతంలో వందే భారత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభోత్సవంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, విప్ నాయకర్ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి బైక్ ర్యాలీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి, మాజీ మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులతో కలిసి వేదిక పంచుకుని ప్రసంగం చేశారు. నరసాపురం నుంచి గుడివాడ వరకు రైల్లో ప్రయాణించి జెండా ఊపి ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే రాముకు స్థానిక నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సచివాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు. యూరియా మూటలొచ్చాయని సచివాలయం వద్దకు వచ్చాము, 230 మూటలు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక్కడ చూస్తే సుమారు 600 మంది దాకా రైతులున్నాం.
ప్రతి ఒక్క పంటకు యూరియా ఖచ్చితంగా వేయాల్సిందే, లేకపోతే పంట సరిగా రాదని మేం తెలుపుతున్నాం. అధికారులు ఆలోచించి అందరికీ యూరియా మూటలు అందేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. 130 వచ్చిందంట, మనుషులు అయితే 600 మంది వచ్చినాం. రైతులు సగానికి సగం మందికి కూడా రాలేదు. ఇంకా మాకు యూరియా కావాలని డిమాండ్ చేసుకుంటాను. కొత్తపల్లి పంచాయతీ సచివాలయానికి 230 మూటలు యూరియా వచ్చింది. 500 మంది రైతులు వచ్చినారు, సాలడం లేదు. దానివల్ల డిమాండ్ చేస్తున్నాం. కొత్తపల్లి గ్రామ రైతుని 230 మూటలు వచ్చింది అన్నారు. యూరియా ఇక్కడ వచ్చిండే వాళ్ళు దగ్గర 500-600 మంది ఉన్నారు. 200 సాగులు ప్రతి పంటకి యూరియా వేస్తేనే సరిపోతా ఉంది. ఈ చలికాలం ముఖ్యంగా యూరియా కావాలా. యూరియా డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు. ఆ సప్లై తగ్గట్టుగా సప్లై. బాపట్ల జిల్లా అద్దంకి కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం సభలో మాట్లాడుతూ 1,40,00,000 రూపాయల నిధులను శాంక్షన్ చేశామని, మృగకాలువ శుభ్రంగా పెట్టుకోవడం, సిఎస్ఆర్ గ్రాంట్ నిధులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1,060 సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. 20 లక్షల నిధులతో కమిటీ హాల్ పూర్తి చేశాము. ఇది కూడా సిఎస్ఆర్ గ్రాంట్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1170 మందికి ఇస్తున్నామన్నారు. అర్థమవుతుంది. మా పాఠశాల విద్యార్థులతో ఈ విధంగా మాకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అనేక ధన్యవాదాలు. వీళ్ళందరికీ ఈ సైకిల్ సమస్యలు ఆలకించి కొంతవరకు పూర్తి చేసి మరికొన్ని హామీలు ఆయన దగ్గర నుంచి పొందడానికి మనం మన మంత్రి గారు వచ్చారు మన కాన్స్టిట్యున్సీకి. 31 హెల్త్ సెంటర్లు ఇచ్చాడు ఆయన. అంటే దాదాపు ఒక్కొక్క హెల్త్ సెంటర్ 31 లక్షలు 30 ఉపయోగం ఉంటుంది. ఊరికి ఎక్కువ మాటలు చెప్పేస్తే తక్కువ చేస్తే ఇబ్బంది. అందుకని తప్పకుండా ఇవన్నీ తొందరగానే శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. చేయాల్సింది చెప్పాను, నేనేం చెప్పాలి. సరే, ఇప్పుడు బాబు గారు అన్నీ చెప్పాడు విషయాలన్నీ కూడా. ఇప్పుడు మనం ఎన్ఆర్జిఎస్లో కానీ పంచాయతీ వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చారు, మండలం వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మొత్తం 1,40 లక్షలు ఇప్పుడు ప్రారంభించాం. ఇవన్నీ అలవాటు చేయండి. ఎందుకంటే పగల లైట్ వస్తుంది, మనకి న్యాచురల్గా లైట్ ఉంది, దేవుడు ఇచ్చిన వరం అది. దాని ద్వారా సోలార్ కాల్చుకుంటే మన కరెంటు బిల్లులు బ్యాలెన్స్ అయిపోయింది. బాపట్ల పట్టణంలోని ఏవీవీ హైస్కూల్లో పలువురు విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి అప్రమత్తమై సిబ్బంది సహకారంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన సమీప ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వారికి తక్షణ వైద్య సేవలు అందించడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కోరికలు తీరాలనే ఉద్దేశంతో ఉపవాసమున్న కారణంగానే అస్వస్థత వచ్చిందని ఒక విద్యార్థి తెలిపారు. ప్రాణాపాయం తప్పడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇది వచ్చిందిగా, చెప్పకపోతే దేనికి కొలించదు తెలియదుగా. గుద్దినట్టు అనిపిస్తుందా? రాత్రి ఏం తిన్నావు? రాత్రి కూడా ఏం తినలేదు. ఓకే ఓకే. ఉపాసం ఉన్నావు? ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. లింగపాలెం గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకి రాము, చిట్లూరి నాగేశ్వరరావు, మడుపల్లి తరుణ్ కుమార్, గోళ్ల కృష్ణారావు, గోళ్ల శ్రీనివాసరావు, చిట్లూరి సత్యనారాయణ, చిట్లూరి కాశీ, మాడా రమేష్, గ్రంథాలయ అధికారి సయ్యద్ లతీఫ్ తదితర ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సార్ ఏంటి కనపడతాయి ఫోటోలో పడు పెట్టుకున్నాను. 1952 అక్టోబర్ 19వ తారీఖున మన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15, 19 ఏర్పాటు చేయటం మన తెలుగు వారికి గర్వింపదగిన విషయంగా చెప్పుకోవడానికి ఎంతో గొప్పదని చెప్పుకుంటూ అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు జోహార్లు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం జూబ్లీనగర్ ఆర్సీఎం చర్చి వద్ద ఏలూరు పీఠం జూబ్లీ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు బిషప్ పొలిమేర జయరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు మంచి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో దేవుని దీవెనలతో ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నానన్నారు. క్రైస్తవ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు, హైందవ సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి వికారియేట్ ఫాదర్ బొడ్డు జ్ఞానప్రకాశం, ఫాదర్ కామా మాథ్యూ, ఫాదర్ కుమార్, కన్యాశ్రీలు, క్రైస్తవ సహోదరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం పాత చింతలపూడి గ్రామంలో బోడ రాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 150 మంది వృద్ధులు, వితంతువులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ బోడ అనీష్ కుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన చింతలపూడి ఎస్ఐ కె సతీష్ కుమార్ మాట్లాడుతూ మాటల కన్నా సాయం చేసే చేతులే గొప్పవని, ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత మేరకు నిరుపేదలకు సహాయం చేయాలని కోరారు. చలికాలంలో వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి దుప్పట్ల పంపిణీ చేయడం అభినందనీయమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన బ్రదర్ బోడ అనీష్ వాళ్ళ అమ్మగారు, బాబాయ్ బోడ నాగభూషణ్ గారు వాళ్ళ భార్య గారు అయినటువంటి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ అమ్మగారు ఎక్కడైనా సరే ఆయనకి వాళ్ళ నాగభూషణ్ గారికి ఆవిడ ఆఫీస్ ఇంట్లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కాలం చేసిన తల్లిని గుర్తుపెట్టుకొని ఆమె మొదలుపెట్టు ఆమె చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని 10 మందికి ఆమె పేరు మీద సహాయం చేయాలని ఆలోచన రావడం అభినందించదగ్గ విషయం. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పోయిన కూడా ఎస్ఐ ఉండగా ఒక ముసలాయన ఒక ఆటో మీద దిగి నడవలేక స్టేషన్కి వస్తున్నాడు. వారం కాదు కదా, ఒకరోజు కూడా ఎవడో చూస్తారేదని వచ్చి కంప్లైంట్ చేశారు. ఏం చేయాలి మనం చెప్పాలి? అలాంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో మన మధ్య లేని వాళ్ళ తల్లి గారిని స్మరించుకుంటూ ఈ విధంగా కొంతమందికి ఆ పేరు మీద హెల్ప్ చేయాలని ఆలోచన రావడం నిజంగా చాలా 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 అభినందించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలకి మనందరూ రావడం మనకు కూడా ఫ్యూచర్లో ఏదైనా అందరికీ హెల్ప్ చేసే వాటిలో ముందు ఉండాలనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఈ యొక్క ఫ్యామిలీ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇందులో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఒంగోలు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం ప్రజా సంక్షేమానికి విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, ఈ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యుల వారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులకి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి, సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికి 15.5 సంవత్సరాలుగా 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకి ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించాలనేటువంటి ఆలోచన విధానం లేకుండా, ఈ అందించేదానికి శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఉద్యమంలో ఉన్నారని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి. ఒక అధికారంలో ఉన్నటువంటి వారు, పాలకులుగా ఉన్నవారు ప్రజలకు ఏమి చేస్తే ప్రయోజనమో గ్రహించి, గమనించి తప్పక వారు పునరాలోచన చేసుకొని తప్పనిసరిగా ఈ ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సినటువంటి మెడికల్ కాలేజీల్ని, దానికి అనుబంధంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ప్రజలకు అందించేదానికి తప్పనిసరిగా వాళ్ళు పునర్సమీక్ష చేసుకుని దిగి రావాలని కోరుతూ ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ జై జగన్, జై జగన్. కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద రోగులు, వారి బంధువులు ఆహార వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, అనాథలకు ట్రస్ట్ సభ్యులు స్వయంగా భోజనం పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కన్వీనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, పేదవారికి ఆహారం అందించడం వల్ల కలిగే ఆనందం అమూల్యమని, ఈ సేవను నిరంతరం కొనసాగిస్తామన్నారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులో భోజనంతో పాటు వైద్య సహాయం వంటి సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. పామూరు మండలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కనిగిరి ఇన్ఛార్జ్ దద్దల నారాయణ యాదవ్ సూచనలతో పామూరు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి నేతృత్వంలో ఒంగోలులో జరుగుతున్న కోటి సంతకాల నిరసన ర్యాలీకి పార్టీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు చప్పిడి సుబ్బయ్య, ప్రకాశం జిల్లా టీచర్ల విభాగం అధ్యక్షులు కల్లూరి రామిరెడ్డి, పిన్నిక రత్తయ్య, షేక్ గయాజ్, జొన్నలగడ్డ గోవిందయ్య, శ్రీరామ్ శ్రీనివాసులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.